18వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర సామర్లకోటలో సాగుతోంది. సామర్లకోటలో ప్రజలకు ఏపీ సీఎం జగన్ అభివాదం చేశారు. ఉదయం ఎస్టీ రాజాపురం నుంచి యాత్ర ప్రారంభమైంది. సామర్లకోట బైపాస్ మీదుగా ఉందూరు క్రాస్ దగ్గరకు చేరుకుంటుంది జగన్ బస్సు యాత్ర. మధ్యాహ్నం 3:30 కాకినాడ అచ్చంపేట జంక్షన్ దగ్గర బహిరంగ సభ ఉంది. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. 18వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర సామర్లకోటలో సాగుతోంది. ఆ దృశ్యాలవి. సామర్లకోటలో ప్రజలకు ఏపీ సీఎం జగన్ అభివాదం చేశారు. ఉదయం ఎస్టీ రాజాపురం నుంచి ఇవాల్టి యాత్ర ప్రారంభమైంది. సామర్లకోట బైపాస్ మీదుగా ఉందూరు క్రాస్ దగ్గరకు చేరుకుంటుంది జగన్ బస్సు యాత్ర. మధ్యాహ్నం 3:30 కాకినాడ అచ్చంపేట జంక్షన్ దగ్గర బహిరంగ సభ ఉంది. చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా ఈరోజు జరిగే సిద్ధం సభకు 1,00,000 మంది హాజరవుతారన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తోంది జగన్ బస్సు యాత్ర. సీఎం బస్సు యాత్ర తర్వాత తమ ఓటింగ్ ఇంకా పెరుగుతుంది అంటున్నారు మంత్రి వేణు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. 17వ రోజుకు సంబంధించి ఉమ్మడి అటు తూర్పుగోదావరి జిల్లాలో అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కూడా పెద్ద ఎత్తున జనసందోహంతో పాటు భారీ స్వాగతం పలికారు. అటు రాజమండ్రి రూరల్కి సంబంధించినటువంటి మంత్రి వేణు, ఇటు రాజమండ్రి సిటీకి సంబంధించి ఎంపీ భరత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిన్న కార్యకర్తలు తరలి వచ్చారు. పిఠాపురంకి దగ్గరలో అంటే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ పక్క నియోజకవర్గం నుంచి అచ్చంపేట జంక్షన్లో సాయంత్రం 4 గంటలకి బహిరంగ సభ నిర్వహించనున్నారు. స్థానికంగా మంత్రి వేణు మనతో ఉన్నారు. నిన్నతో దాదాపు ఈరోజు 18వ రోజు కొనసాగుతుంది సీఎం షెడ్యూల్కి సంబంధించి. ఎలాంటి స్పందన? మా జననాయకుడిని చూడటం కోసం, వాళ్ళ హృదయ స్పందన తెలియజేయడం కోసం రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వాళ్ళకున్న అభిమానాన్ని చాటారు. ఎలా ఉండబోతుంది? కాకినాడ జిల్లాలో అంటే పక్క పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. అదే నియోజకవర్గం క్రాస్ అవుతూ సీఎం జగన్ సంబంధించినటువంటి పర్యటనలు పోతుంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇండివిజువల్ స్టోరీ రైటర్ కాదు, పక్క వాళ్ళు రాసిన స్క్రిప్ట్ చదువుతున్నారు. ఆ స్క్రిప్ట్ చదివేటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రజలు ఏ విధమైనటువంటి తీర్పిస్తారనేది ఎన్నికల తర్వాత చూడాలి మనం. ఒకటేంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఇండిపెండెంట్ థింకింగ్ లేదనేటువంటిది ప్రజలు నమ్మారు. ఎందుచేతంటే జనసేన ఆల్మోస్ట్ ఆయన ఈ జిల్లాలో పోటీ చేస్తాడని చెప్పిన తర్వాత కోనసీమలో మొత్తం జనసేన గాలి అయింది, కాకినాడలో జనసేన గాలి అయింది. కేవలం ఆయన ఒక్కరే పోటీలో ఉండి ఆయన కూడా నన్ను నెగ్గించమని వర్మను అడిగితే లీడర్ క్రెడిబిలిటీ మీద అది ఒక పెద్ద క్వశ్చన్ అవుతుంది. లీడర్ క్రెడిబిలిటీ మీద ఆయన అందరినీ నెగ్గించాలి, కానీ నా విజయం మీ చేతిలో ఉందని వర్మని అడిగిన రోజునే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ టోటల్గా లాస్ అయిందనేటువంటి ప్రజలు గమనించి మాట్లాడుకున్నటువంటి మాటలు. ఇక్కడ చంద్రబాబు నాయుడు నిత్యం అబద్ధాలు ఆడుతూ ప్రజలకు ఏదో ఒకటి చెప్పేసి అధికారం వచ్చిన తర్వాత వదిలేసినా ఏమీ చేయలేరు ప్రజలు, అసహాయులు అనేటువంటి ఒక పెద్ద నమ్మకం అతనికి ఉంది. కానీ ఒక నిజం అనేటువంటిది వెలుగులోకి వచ్చిన తర్వాత, వీధిలోకి వచ్చిన తర్వాత నిజం పట్ల ప్రజలు ఎలాగ ఆకర్షితులవుతారనేది అర్థమవుతున్నటువంటి విషయం. సో దీన్ని బట్టి చూసినట్లయితే ఖచ్చితంగా ఈరోజు మేమంతా సిద్ధం సభ అద్భుతంగా జరగబోతుంది. సుమారు 1,00,000 మంది కాకినాడ రూరల్లో జరిగేటువంటి సభకు తరలి వస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఒక మూమెంట్ స్టార్ట్ అయింది. ఇది ప్రస్తుతం పెద్ద ఎత్తున ఏదైతే సిద్ధం బస్సు యాత్రకు సంబంధించి బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలంతా కూడా. ఏదైతే పేద ప్రజలకు సంబంధించినటువంటి ఆశాజ్యోతిగా జగన్ ప్రజల్లో నిలిచిపోతారు. ఈసారి ఖచ్చితంగా మరోసారి వైఎస్ఆర్సీపీ అధికారంలో రావడం ఖాయం అనేది మంత్రి వేణు చెప్తున్నారు. ఎందుకంటే నిన్నంతా కూడా తూర్పుగోదావరి జిల్లా నుంచి పర్యటన చేసుకుంటూ ఎస్టీ రాజాపురం వచ్చారు. అయితే కాసేపట్లోనే కాకినాడ జిల్లా పర్యటన కొనసాగబోతుంది కాబట్టి సాయంత్రం కీలకంగా ఏదైతే బహిరంగ సభ పిఠాపురానికి అనుకున్నటువంటి అచ్చంపేట జంక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి పిఠాపురం ఉప్పాడు నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చేందుకు అచ్చంపేట జంక్షన్లో బహిరంగ సభను సక్సెస్ చేసేందుకు ఇప్పటికే
అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ప్రస్తుతం కాసేపట్లో అంటే నాయకులంతా కూడా కాసేపటి క్రితమే విడుదల రజనీ కూడా ఇక్కడ చేరుకున్నారు. స్థానిక మంత్రి వేణుతో పాటు స్థానికంగా ఉన్నటువంటి రాజానగర్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో పాటు ఇక్కడి నుంచి కాకినాడ మూవ్ అవబోతున్నారు కాసేపట్లో. స్థానికంగా ఉన్నటువంటి ప్రజా సమస్యలతో పాటు ఏదైతే ఇప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన నేపథ్యంలో ఇదే మంత్రి వేణు ఒకటే చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ కేవలం ఒక కాపీ పేస్ట్ కింద అంటే స్క్రిప్ట్ని చూసి చదివే విధంగా కూడా చంద్రబాబుకి ఒక తొత్తులాగా మాత్రమే ఒక షాడో కింద మాత్రమే పవన్ కళ్యాణ్ ఉన్నారనేది మంత్రి వేణు కామెంట్. ఒక పక్క నామినేషన్ల పరం, మరో పక్క సీఎం టూర్తో బిజీగా ఉంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, గోదావరి జిల్లా.